సో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా రాణాని కోరుకుంటున్నాను. రాణా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, ప్లీజ్ కమ్. ఆయన పాట తెలుగు ప్రేమికుడు నోటంటా వచ్చే మొదటి మాట. ఆయన తీర్చిదిద్దిన తెలుగు సినిమా కథానాయక, మన ప్రేక్షకులకి ప్రేమ లేక. ఆయనకి అందం అంటే ఎంత ప్రేమో దేవుడంటే ఇంకా ప్రేమ. అందుకే సినీ అన్నమయ్యగా, ఆ రామునికి దాసిగా, మెగా శివునికి మంజునాథుడిగా, మనందరికీ దర్శకుడు కోవలమూడి రాఘవేంద్రుడు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఏవి ఆన్ మిస్టర్ కె రాఘవేంద్రరావు ప్లీజ్. మైక్రోమాక్స్ సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 1974లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాయడానికి వచ్చిన దర్శకుడు శ్రీ కె రాఘవేంద్రరావు. అప్పటి వరకు ఒక పంథాలో సాగుతున్న తెలుగు సినిమాకి రంగులు అద్ది కలెక్షన్స్ రికార్డ్స్ రుచి చూపించారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీ కె రాఘవేంద్రరావు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి వెండితెరపై వెలుగులు చూపించిన ఏకైక దర్శకుడు. బుట్టల కొద్దీ పూలు, బండ్ల కొద్దీ పళ్లతో పాటలకి పూల పరిమళాలు, పండ్ల రుచులు అందించారు కోవెలమూడి రాఘవేంద్రరావు. కథలకు కలర్ అద్దటంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగు చిత్రసీమకు సూర్య చంద్రులు ఎన్టీఆర్, ఏఎన్నార్లతో అత్యంత విజయవంతమైన చిత్రాలు అందించిన ఘనత శ్రీ కె రాఘవేంద్రరావు గారిదే. సూపర్ స్టార్ కృష్ణతో మాస్ చిత్రాలు, శోభన్ బాబుతో కుటుంబ కథా చిత్రాలు చేసి మెగాస్టార్ చిరంజీవితో మంజునాదాలో శివుని పాత్ర వేయించారు. ప్రేక్షకుల ముందు మెగాస్టార్ని సరికొత్తగా ఆవిష్కరించారు. మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారి తనయుడు వెంకటేష్ని కలియుగ పాండవులు చిత్రంతో పరిచయం చేశారు. అల్లుడుగారు చిత్రంతో మోహన్ బాబులో మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు ఉంచారు. రాజకుమారుడితో మహేష్ బాబుని, గంగోత్రితో అల్లు అర్జున్ని వెండితెరకు పరిచయం చేశారు. నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా పరిచయం చేసింది కె రాఘవేంద్రరావు గారే. శ్రీదేవి, హేమమాలిని, మందాకిని, జయసుధ, జయప్రద, రతి అగ్నిహోత్రి, రమ్యకృష్ణ, రాధ, రాధిక, విజయశాంతి, మీనాక్షి, శేషాద్రి, ఖుష్బు, భానుప్రియ, సుహాసిని, జీవిత, సాక్షి శివానంద్, ప్రీతి జింతా, దీప్తి భట్నాగర్, శిల్పా శెట్టి, ఊర్మిళ, టాబు, శోభన, దివ్యభారతి, మీనా, నగ్మ, మధుబాల, రోజా, రంభ, సౌందర్య, శ్రియ, జెనీలియా, త్రిష, తాప్సీ, ఇలా ఎందరో డ్రీమ్ గర్ల్స్ ని తెలుగు తెరపై మెరిపించిన దర్శకుడు. దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, జితేంద్ర, శత్రుఘ్న సిన్హా, గోవింద, సంజయ్ కపూర్, జగపతి బాబు, రాజశేఖర్, జేడి చక్రవర్తి, అర్జున్, నితిన్, మనోజ్ లాంటి హీరోలందరికీ స్టార్డమ్ వచ్చింది రాఘవేంద్రరావు గారి సినిమాలతోనే. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, సిరిడి సాయి లాంటి అద్భుత చిత్రాలతోనూ తన ప్రతిభను చాటుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీ కె రాఘవేంద్రరావు గారికి సైమా వేదికపై మైక్రోమాక్స్ సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అందించటం అందరికీ గర్వకారణం. And to present this award, can I please invite Mrs. Sridevi and the megastar himself, Mr. Chiranjeevi, please. Mr. Ravindra Garu, can I have his son and his daughter-in-law, Prakash Kovalmudi and Kanika, to get the grand man on stage, please. People of Malaysia, Saima, I am really happy. I got the award from Jagadeka Virudu, Chiranjeevi, Atiloka Sundari, Sridevi. Thank you, Saima. Thanks, Vishnu, for everything. Thank you. ఇప్పుడు విచ్చేసిన మా మిత్రులందరికీ కూడా, అభిమానులకి, కళాభిమానులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి
శ్రీ రాఘవేంద్రరావు గారితో ఉన్న అసోసియేషన్లో దాదాపు 30 సంవత్సరాలు ఆయన ఒక్కసారి కూడా స్టేజ్ మీద మాట్లాడలేదు. ఫస్ట్ టైం నాకు తెలిసి స్టేజ్ మీద మాట్లాడారు ఆయన. సో హీ బ్రోక్ ద సైలెన్స్. ఈయనకి దర్శకేంద్రుడు అనే బిరుదుతో పాటు మౌన మునీంద్రుడు అంటారు. ఈ రోజున ఆ మౌనాన్ని వీడి తన మనసు విప్పి మీతోటి 4 మాటలు మాట్లాడుతున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా రాఘవేంద్రరావు గారి గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అలాంటి రాఘవేంద్రరావు గారికి ఈ రోజున ఆయన సృష్టించినటువంటి పాత్రలు జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. ఆ 2 పాత్రల్లో మేము నటించి జనాల్ని మెప్పించి అలరించటం అన్నది ఇది మాకు సినిమా చరిత్రలో మా యొక్క సినిమా ప్రయాణంలో మాకు దొరికినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం. ఈ రోజున ఆయనకి అవార్డు మా ఇద్దరి చేతుల మీదుగా ఇవ్వటం అన్నది అది మాకు దొరికినటువంటి అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తాను. గర్వంగా ఉంది. ఈ యొక్క జీవిత సాఫల్య పురస్కారం పొందడం అన్నది నిజంగా చాలా గ్రేట్. ఇది ఆయనది కాదు, సినిమా పరిశ్రమకి దక్కుతున్న గౌరవం, మా అందరికీ దక్కుతున్న గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి పురస్కారం ఇచ్చినందుకు ముఖ్యంగా సైమా ఆర్గనైజేషన్కి, దాని వెనుకున్న విష్ణుకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దయచేసిన తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. దాదాపు 24 పిక్చర్స్ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నటించడానికి నాకు అవకాశం దొరికింది. యాజ్ అ చైల్డ్ స్టార్, తర్వాత యాజ్ అ టీనేజర్, తర్వాత ఎన్నో పిక్చర్స్ దేవత. చిన్నప్పుడు చైల్డ్ స్టార్గా నన్ను ఎత్తుకొని తిరిగేవారు. ఎనీవే ఎన్నో పిక్చర్లు, 24 పిక్చర్లు, అన్ని సిల్వర్ జూబిలీలో, ఎన్నో 100 డేస్లో ఎప్పుడు మాట్లాడరు. ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను రాఘవేంద్ర గారు మాట్లాడటం వినటం. ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడి ఉండటానికి ముఖ్యమైన కారకులు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. దానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆయన డైరెక్షన్లో ఇంకా మేము కలిసి యాక్ట్ చేయాలి. 25 పిక్చర్స్ ఫినిష్ చేయాలి. ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ రియలీ చెరిష్ దిస్ మూమెంట్ ఆల్ మై లైఫ్. థ్యాంక్ యూ.